వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారని మీకు తెలుసా? శివపురాణం ప్రకారం ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్తారు. ఓ ప్రభూ, గణేశుడు జ్ఞానం, బుద్ధి, విజయం, శ్రేయస్సు అన్నిటినీ ప్రసాదిస్తాడు. ఆయనకు వివాహం కాకపోతే ప్రపంచానికి సంపూర్ణ జ్ఞానం ఎలా అందుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆయన తపోశక్తితో ఇద్దరు అమ్మాయిలను సృష్టిస్తారు. ఒకరి పేరు సిద్ధి, మరొకరి పేరు బుద్ధి. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధిలను తీసుకొని వెళ్ళి శివపార్వతుల దగ్గరకు వెళ్ళి పెళ్లి సంబంధానికి మాట్లాడుతాడు. సిద్ధి, బుద్ధిలు శివపార్వతులకు బాగా నచ్చుతారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన గణేశుడికి కూడా సిద్ధి, బుద్ధిలు బాగా నచ్చుతారు. కానీ గణేశుడు వారికి ఒక షరతు పెడతాడు. మీరు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. వినాయకుడు ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా సిద్ధి, బుద్ధిలు చాలా తెలివిగా సమాధానం చెప్తారు. సిద్ధి అంటే సఫలత, బుద్ధి అంటే జ్ఞానం. అందుకనే వినాయకుడు వారిద్దరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు శివపార్వతులు సరైన ముహూర్తం చూసి వినాయకుడికి చాలా వైభవంగా పెళ్లి చేస్తారు. అందుకే పూజా సమయంలో సిద్ధి, బుద్ధి సమేత శ్రీ గణేశాయ నమః అని అంటారు. అంటే జ్ఞానం, విజయంతో కూడిన గణేశుడి ఆశీర్వాదం మనకు కలగాలని అర్థం. ఆ తర్వాతి కాలంలో గణేశుడికి క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.